సో గాయ్స్ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నా, ఎందుకంటే మొహరం ఫెస్టివల్ ఉంది కదా. సో అందుకోసం ఇంటికైతే వెళ్తున్నా. మా నాన్న లేడు, మా అమ్మకైతే చెప్పిన స్టార్ట్ అయిపోయినా. ఫ్యూల్ అయితే ఓపించుకుందాం పోయేటప్పుడు. రైట్, శబ్దం వెళ్తున్నామ్మా. అమ్మా వెళ్తున్నా. నాయన చెప్పు. లేడు, పైకి పోయింది. సరే. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన. సో అట్లా ముందు నుంచి పోతే యూటర్న్ తీసుకోవాలి, బట్ ఇక్కడ ఉంటుంది మనకి యూటర్న్, అందుకోసం ఇట్లా వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, మా ఊరు పోయేటప్పుడు ఏమన్నా చూపిద్దామన్నా మంచి వ్యూ పాయింట్ అయితే ఏం లే, అంతా నార్మల్ ఎప్పటికీ పోయేటట్లనే గట్లా ఉంటుంది. ఏమన్నా స్పెషల్ ఉంటే ఏమన్నా చూపిద్దాం అనుకున్నా, కానీ ఏముంటాయి చెప్పు. సో స్పెషల్గా నేను ఎందుకు వెళ్తున్నా అంటే, అంటే ఎట్లా అంటే, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే మొహరం ఫెస్టివల్ రోజే మనకి, అంటే మొహరం ఫెస్టివల్ రోజు డేట్ చేంజ్ అవుతుంది కాబట్టి మొహరం ఫెస్టివల్ రోజు మనకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ దాని తర్వాత మళ్ళీ సెకండ్ మొహరం ఫెస్టివల్ రోజు మనకి 40K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ రైట్ నౌ మొహరం ఫెస్టివల్కి మనకి 52K ఫాలోవర్స్ అండ్ కొత్త బైక్ గోప్రో, అంటే ఈ ఇయర్లో. సో అందుకోసమే నాకు, అంటే నేను ఎక్కువ సెంటిమెంట్స్ నమ్మను, బట్ ఏంటంటే అరే సరే మనం ఇయర్లీ ఈ సిచ్యువేషన్లో మనం ఇట్లా ఉన్నాం అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో అందుకోసమే. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ వీడియో తీసిన నాకు మంచిగా అనిపించింది. అది ఎట్లా నార్మల్ కెమెరా HJ6 లెజెండ్తో తీశాను, ఇప్పుడు గోప్రోతో తీస్తా. గోప్రోతో ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి సో స్టార్ట్ అయిపోయినా. అరౌండ్ ఇక్కడ నుంచి మా విలేజ్ ఒక ఎంత వస్తుంది, 100 వస్తుంది అనుకో, అంతే. 100 కంటే ఎక్కువ రాదు. మార్నింగ్ ఎట్లుండంటే వెదరు చల్లగా, వాన ఎట్లా పడుతుందో అన్నట్లుండే. ఇప్పుడు చూసిర్రా ఎండ చంపుతున్నది. అంటే ప్రజెంట్ నింగంపల్లి అయితే ఇట్లా ఉన్నది. మెయిన్ మన విలేజ్ సైడ్ ఎట్లుండో తెలియదు. లాస్ట్ టైం కూడా అట్లనే నేను మన ఏరోకకి వెళ్తున్న విలేజ్కి, హైదరాబాద్లో ఏమో నార్మల్ ఉంది. విలేజ్ దగ్గరకు లోపు చంపింది వాన. దాని తర్వాత ఏమైంది తెలుసా, జస్ట్ ఓన్లీ జోపేట్ సరౌండింగ్ ఉంది, తర్వాత లేనలేదు మా ఊరు సైడు అట్లా. సో ఇప్పుడైతే ఇక్కడ ఎండ కొడుతున్నది, కొంపదీసి మన ఊరు సైడ్ వాన పడతలేదు. ఇక ఒక 300 రూపీస్ ఫ్యూయల్ పోసుకుందాం. ఫ్యూయల్ వేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఏడా ఒక్కనంట. సో కాక దగ్గర పోసుకుందాం. 300 పోసుకుంటే 300 పోతే 300 పోసుకుంటే మనకి ఇంటి దాకా సరిపోదా చూద్దాం. భయా నాకు ఈ BS6లు ఉంటాయి చూసినావా, దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఫ్యూల్ అయిపోయిన తర్వాత ఎన్ని కిలోమీటర్ పోయింది ఏం కదా మనకు అంజాదు ఉండదు. సో దానివల్ల ఏమైందంటే కితుకుబార్ పెట్రోల్ చూసుకుంటూ కూర్చోవాలి. సో నార్మల్గా BS4 ఎట్లుంటుంది అంటే, మనకి ఫ్యూయల్ చెక్ చేసుకుంటే రిజర్వ్ పడుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది. సో అట్లుంటే బాగుంటుంది. సో BS6 వచ్చిన సంది ఇదే పరిశాన్ ఉన్నది. సో గాయ్స్ స్ట్రైట్ పోతే మనం సంగారెడ్డి పోతాం. ఇక లెఫ్ట్ సైడ్ నూకినామంటే జోపేట్ నారాయణఖేడ్ వెళ్ళిపోతాం. రోడ్డు మాత్రం బాబా మేము దినం రోడ్డు మాత్రం మస్తు అంటే మస్తు అయింది. ఇష్టం నడిపేయచ్చు బండిని మాత్రం, దుక్కు లేపచ్చు, పొట్టు ఇష్టం కింద పడి యాక్సిడెంట్ అయ్యేంత స్పీడ్ పోవచ్చు తెలుసు. అంత మంచిగా చేసిండు రోడ్డు. చూసురుగా ఎంత మంచిగా నీట్గా కనిపిస్తుందో. నాకుంటే NS బండి ఉంటే దుక్కు లేపుతుంటే బర్ర అంటుంటే, ఈ ఎంపీ బండి ఉన్నా లేపుతుంటే, కానీ చిన్న బండి కదా, అందుకోసమే ఎమ్మెల్యే పోతున్నా. ఇగో 70 స్పీడ్ పోతున్నా. అటు పోయిన తర్వాత బండి స్పీడ్ చెక్ చేపిస్తాం. సో గాయస్ ఈ నుంచి కొంచెము నార్మల్ ఉంది మంచిగా, ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ లేదు చూద్దాం. 25, 47, 60, 88,
లేచింది. చూసాం ఎంత పోతుందో, టాప్ స్పీడ్ ఎంత ఉందో ఏమవుతుంది. 97 వరకు అయితే ఆగిపోయింది. 98, 99, 100, 101, 102, 102, 103, 103, 104, 105, 105, 105. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి ఏం అర్థమవుతలేదు. 105, 106, 107, 107, 108, 108, 107. ఇక 107 వరకు వచ్చింది, ఎక్కువ వస్తలేదు. మరీ పోతా అనుకున్నా కానీ అంత చూపిస్తలేదు. 106 ఎక్కువ ఏం పోతలేదు రీడింగ్ అంత అనుకున్నాం కానీ, ఎక్స్పెక్టేషన్ ఉండే కానీ 103 అరౌండ్ ఇప్పుడు పోతా అనుకుంటా. ఇప్పుడు డౌన్ ఉంది కాబట్టి ఎంత పోతుందాము ఒకసారి ఇలా ట్రై చేద్దాం ఎంత పోతుందో. 104, 105, 106, 107, 108, 108, 109. $110 పోయింది, అంత ఎక్కువ ఏం పోతలేదు, కెపాసిటీ ఏం లేదు. సో గాయస్ పెద్ద ప్రమాదం అయితే తప్పింది. మేబీ డాగ్ అనిపించింది అనుకుంటా, సడన్గా వచ్చేసింది. అండ్ రోడ్ గ్రిప్ మాత్రం ABS ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ కాబట్టి ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ ఒకటేసారి ప్రెస్ చేసినాం కాబట్టి బండి మస్తు ఆగింది. కంట్రోల్ తప్పిన నిజంగా చెప్తున్నా. ఇప్పటికీ కొంచెం హార్ట్ బీట్ అయితే హెవీగానే ఉంది. పర్లే 109, 108 వరకు అయితే స్పీడ్ అయితే వెళ్తుంది. అంటే నువ్వు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఈ బండికి. దీని సీసీ బట్టి, దీని మోడల్ బట్టి, దీని లుక్ బట్టి నువ్వు 109, 108 పోయిందంటే కూడా నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు ఏది SP షైన్ ఉంది, హోండా ఉంది, ఇలాంటి మోడల్స్ 125cc మోడల్స్ ఉన్నాయి కదా. సో ఈ మోడల్లో నాకు నచ్చిన బెస్ట్ మోడల్లో 125cc ఇదే అనుకుంటా. ఎందుకు చెప్తా, నీకు లుక్ వైజ్ వస్తుంది, మైలేజ్ వల్ల వస్తుంది, మైలేజ్ కూడా ఇస్తుంది. మైలేజ్ నీకు 60 అబోవ్ వస్తుంది. లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సీట్ పర్పస్ స్పోర్ట్స్ లుక్ వస్తుంది. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా స్పోర్ట్స్ లుక్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి స్పోర్ట్స్ లుక్ కూడా వస్తుంది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే నేను మాత్రం చూజ్ చేసుకున్న బండి ఇదనుకో. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో బండి చెక్ చేసుకున్నా. హీరో దాంట్లో చూసిన, హోండా దాంట్లో చూసిన, బజాజ్ దాంట్లో చూసిన. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చూసిన. సో దాని తర్వాత నేను NS 125 తీసుకుందాం అనుకున్నా. NS 125 అండ్ ఇది ఈ రెండిట్లో కంపేరింగ్ చేసుకున్నా. బట్ ఏమైందంటే నేను ఆల్రెడీ NS వాడినా కాబట్టి సో ఫైనల్గా అంటే లుక్ మళ్ళా దాని డిజైన్, బాడీ మొత్తం చూసుకొని ఇది తీసుకున్నా. ఇది కాకుండా SP షైన్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది, తీసుకుందాం అనుకున్నా. ఆల్రెడీ మా బావ దగ్గర ఉంది. సో అది ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఇది తీసుకున్నా. సో నాకు మాత్రం నిజంగా సాటిస్ఫాక్షన్ అవుతుంది బండి, నిజంగా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చూడు ఇక్కడ సైడ్ ఎంత క్లైమేట్ చేంజ్ అయిపోయింది. హైదరాబాద్లోనేమో ఎట్లా ఎండ కొడుతుంది కదా, ఇక్కడ ఎంత మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏదో వర్షం పడ్డట్లా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. చూద్దాం ఏందేమో బాగుంటుంది. మా ఊరు రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేసిండు. యాక్చువల్లీ నేను పోవాల్సిన పైకి, మీకు అదే మన జాతిరత్నాలు మూవీలో సీన్ చూపిస్తాను కదా, వాటర్ ఉండేది, అదేమో యూటర్న్ తీసుకొని పోవాలి, లోపలికి వెళ్ళాలి. సో సర్లే, ఇట్లా పోయిన వస్తుంది. బట్ ఇది ఏంటంటే డైరెక్ట్ హైవే. ఇట్లా ఏంటంటే విలేజ్ వస్తుంది, జోపేట వస్తుంది. దాని తర్వాత చిన్నగా స్పీడ్ బ్రేకర్లు ఏదేదో అడ్డమైన వస్తాయి అన్నమాట. సో గాయస్ లొకేషన్కి అయితే వచ్చినాం అనుకో ఇక ఎక్కేస్తున్నాం అనుకో. ముంగడ కనిపిస్తుంది చూసిర్రా, అదే కట్ట. ఆ కట్ట మీదనే మనకి మన ఏది జాతిరత్నాలు షూటింగ్ జరిగింది. సో ఇట్లా ఎక్కుతుంది కారు, స్టైల్ ఎక్కుతుంది చూసినాం, ఇదే ప్లేస్ అన్నమాట.
ఇటు చూడండి కాక, అబ్బా నిజంగా నేను ఎన్నిసార్లు అయినా కానీ నేను ఎప్పుడు ఇట్లా ఇక్కడ సైడ్ ఇట్లా ఉంటుంది అనుకోలేదు తెలుసా. అసలు నాకు తెలియదు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. ఏదో కట్ట ఉంటుంది అక్కడ సైడ్ నార్మల్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇగో పక్క ఆ రోడ్డు ఇది నీళ్ళు. నిజంగా అసలు నమ్మరు అసలు ఎవరిని కూడా. నాకే తెలియదు రా భయ్, నాకు తెలియదు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను మస్తుసార్లు మస్తు తిరిగినా కానీ ఈ కట్ట మీదకి ఎక్కలేను. ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాసి ఇట్లా వస్తున్నాము అప్పుడు చూపించిండు, మస్తు ఉంటుంది సందీప్ అన్నాడు. అరే అప్పటికిప్పుడు నీళ్ళు మస్తు అయినాయి తెలుసా. నేను వచ్చినప్పుడు మస్తు డౌన్ ఉండే. ఇక మనకి టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర మంచిగా ఈవినింగ్ టైంలో చాలామంది వస్తారంట ఇక్కడికి. మంచిగా ఉంది వాక్, అదేంది చిన్నపిల్ల ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఆపి మన బండికి కొంచెం వీడియో తీద్దాం మంచిగా. ఏమనుకోకుండా నా ముఖం మొత్తం ఖరాబ్ అయిపోయాయి, ఎందుకంటే హెల్మెట్ కాడికి వచ్చినా కాబట్టి. వ్యూ మాత్రం వస్తుంది కదా. మన బండిని తీద్దాం ఫస్ట్. సో గాయస్ ఒక్కసారి కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా. ఇట్లొద్దు, ఇట్లా వెళ్దాం. బాగుంటుంది, నిజంగానే బాగుంటుంది. సూపర్ కిచ్చి. ఫోటోషూట్కి బాగుంటుంది. అంటే మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి ఫోటోషూట్ కాదు, ఈ వ్యూ వాటర్ వ్యూ తోటి మంచిగా దిగొచ్చు అని. ఇంత ఇంకేం కావాలి, ఇంత మంచిగా ఉండు. నీళ్ళు చూడ ఎంత బాగున్నాయి. నాకు ముందే భయ్య మనకి ఈత రాదు, ఎంత బాగున్నాయి కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పి. అయ్యయ్యో చేప మరిగాయి. సారీ బ్రో, కాకి బ్రో సారీ. ఎవరో చేప పట్టేసి ఈడ పడేసి వెళ్ళిపోయారు పాపం. కానీ మంచిగా అనిపిస్తుంది వాటర్ సౌండ్కి, దానికి మస్తు సెట్ అయిపోయింది. సారీ కాకి బ్రో, తినిపో, ఎంజాయ్ పండగ. చలో బాగుంది కదా లొకేషన్ మాత్రం. ఇక్కడ నుంచి అడ్వెంచర్ చేద్దాం. పైన జరిగింది అనుకో అంతే సంగతి. సింపుల్ ఏముంది రో, దిగేటప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది. చాలా దోస్తులు వెళ్ళిపోదాం. మనోడు చూడు దండలు తీసేయాలి, రేపు తీసేస్తా, రేపు తీసేయమంది అమ్మ. ఇక మా నాన్న ఏం చేసింది తెలుసా, ఇది క్లీన్ చేసేటప్పుడు ఇరిగిపోయిందంట. నేను మొత్తానికి ఇరగొట్టినా. ఏం రావే ఇది, చిన్ని అమ్మ జీవితం. అతికిద్దాం, ఇంటికి అయిన తర్వాత అతికిద్దాంలే. దేశాలు వాన అక్కడ లేదు కానీ ఇక్కడనే ఉన్నది. వాన చినుకులు పడుతున్నాయి, మొత్తం అంగి మొత్తం పచ్చి కొడుతుంది అనిపిస్తుంది అనుకుంటా. కెమెరా మీద కూడా పడుతున్నాయి. ఏందో కెమెరా కవర్ కప్పేసి వెళ్ళిపోవాల్సిందేనా. ఇంటికి పోయిన తర్వాత పడకపోతే బాగుంటుంది కానీ ఇక ఆగేటట్లేదు కదా. నాకు తెలిసి వాన గట్టిగా పడుతుంది అనుకుంటున్నాను. సో గాయ్స్ మన బండి ఫైనల్గా అయితే 503 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయింది. సో అందుకోసం ఇక్కడ పానగూరు చూపిస్తున్నది. అరే హౌలే ఎక్కువ రట్టికరా బండిని సర్వీసింగ్ చేపి అంటున్నది. మనకేం తెలుసు, 700 తిరిగిన తర్వాత రా అని చెప్పిండు. సర్లే అని చెప్పి దింపుతున్నా. వద్దు మనకు వద్దు, జల్దీ సర్వీసింగ్ చేయించుకొని బండి మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ఇక ఇంటిస్తుంది మనకి ఇక్కడ చేయించుకోబెట్టా, సర్వీసింగ్ చేయించుకోలేకపోతే నేను ఖరాబ్ అవుతా, నీకు మైలేజ్ కోసం నన్ను కొన్నావు కదా, మళ్ళీ మైలేజ్ రాను అంటుంది అది. సో సిగ్గుచరం తెచ్చుకొని నేను ఏం చేయాలంటే ఊరికి వెళ్ళి ఊర్లో ఫెస్టివల్ చేసి మళ్ళీ హైదరాబాద్ రాగానే డైరెక్ట్
షోరూమ్లు ఇచ్చి దీన్ని సర్వీసింగ్ చేయాలన్నమాట. మన కడుపు నిండితే సరిపోదు కదా, దీన్ని కూడా కడుపు నించాలి కదా పాపం. ఇది కూడా ఫీల్ అవుతుంది చాలా. సో అది మ్యాటర్. మన బ్లింక్ అవుతుంది, కొట్టుకుంటుంది పాపం, చచ్చిపోగలం ఇంకా. సో ఇట్లా అన్నమాట. సీదా నూకినామంటే నారంకేడు శంకరంపేట పోతుంది. ఇట్లా పోయి లెఫ్ట్ తీసుకున్నామంటే వట్పల్లి జైరాబాద్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి అట్లా మధ్యలోకి రైట్ నూకినామంటే మా ఊరికి పోతాం. ఓకే, ఇది చిల్వేర్ బాబు, చిల్వేర్. ఓ మై గాడ్, అమ్మయ్యా, నిజంగా వాన ఇంతగానం ఘోరం కొట్టిందో ఇక్కడ సైడు. రోడ్లు మొత్తం పచ్చిగా అయిపోయినాయి, వాటర్ ఫ్లో అవుతున్నాయి. అబ్బో, చంపింది అయితే వాన. దిస్ ఈస్ అవర్ విలేజ్ ఎంట్రన్స్. ఇదన్నమాట హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. మా ఆయన తిడుతున్నాడు వచ్చినారి. బా నమస్తే. కరే బా గాడికి రిచ్ అయిపోయారు ఇప్పుడు. డాడీకి రాకుండా ఇప్పుడే డాడీకి రా. బాగానే. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను తాళం చేయి మర్చిపోయినా. పాత బండికి ఇంటి తాళం చేయి ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం? చట్నీ అమ్మ జీవితం.